నమస్తే. తరతరాలుగా వస్తున్న కుటుంబ సంపద అలాగే హిందూ వారసత్వ చట్టం కింద మనకున్న చట్టపరమైన హక్కుల గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. సమాజంలో సరియైన అవగాహన లేకపోవడం వల్ల అరే మనకే తెలియకుండా మనకు రావలసిన ఆస్తిని ఎలా కోల్పోతున్నామో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది కదూ. ముఖ్యంగా గ్రామాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. అందుకే ఆ చట్టాల్లోని అసలు విషయాలు ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అజ్ఞానం వల్ల ఏ ఒక్క కుటుంబం కూడా తమ సొంత సంపదను కోల్పోకూడదు కదా. అందుకే దీన్ని ఒక 6 సింపుల్ పాయింట్స్ ద్వారా అర్థం చేసుకుందాం. ముందుగా, పూర్వీకుల ఆస్తి అంటే ఏంటి, పుట్టుకతో వచ్చే హక్కులెలా ఉంటాయి, ఆడపడుచులకుండే సమాన హక్కులేంటి, ఆస్తుల పంపకాల్లో ఉండే రూల్స్, వారసత్వం, ఫైనల్గా ఆస్తి వివాదాలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఇవన్నీ చూద్దాం. ముందుగా మొదటి పాయింట్, పూర్వీకుల ఆస్తి అంటే ఏంటి. అసలు చట్టం ప్రకారం ఏ ఆస్తిని మనం పూర్వీకుల ఆస్తి అంటాం? ఈ బేసిక్ పాయింట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చట్టం దృష్టిలో చూస్తే తండ్రి, తాత లేదా ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పూర్వీకుల ఆస్తి అంటారు. ఇక్కడే మనం ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఆ ఆస్తి ఒక ఉమ్మడి హిందూ కుటుంబంలో వరుసగా 4 తరాల పాటు ఎవరూ పంచుకోకుండా, అంటే డివైడ్ అవ్వకుండా ఉమ్మడిగా ఉండాలి. అలా పంపకాలు జరగకుండా కలిసి ఉన్న ఆస్తికి మాత్రమే ఈ లీగల్ స్టేటస్ దక్కుతుందన్నమాట. అయితే పూర్వీకుల ఆస్తికి, స్వార్జిత ఆస్తికి, అంటే మన కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తికి మధ్య ఉన్న తేడా ఏంటి? పూర్వీకుల ఆస్తులో ఎవరికైనా పుట్టుకతోనే హక్కొస్తుంది. దాన్ని ఇష్టమొచ్చినట్లు ఎవరికైనా అమ్మేయడం కుదరదు. కానీ సొంతంగా కొనుక్కున్న ఆస్తి విషయంలో మాత్రం ఓనర్కి పూర్తి హక్కులు ఉంటాయి. నచ్చితే అమ్ముకోవచ్చు, గిఫ్ట్గా ఇవ్వొచ్చు. ఈ చిన్న తేడా తెలియకపోవడం వల్లే కదా చాలా కుటుంబాలు కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక రెండో పాయింట్కొస్తే, అసలు ఉమ్మడి కుటుంబంలో పుట్టుకతోనే హక్కులెలా వస్తాయి, ఆ హక్కుల పవర్ ఏంటి అనేది చూద్దాం. ఇందాకనుకున్నట్టుగా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో పుట్టుకతోనే హక్కులొచ్చేస్తాయి. అంటే ఇంట్లో ఒక బిడ్డ పుట్టిన మరుక్షణమే ఆటోమేటిక్గా ఆ కుటుంబ ఆస్తిలో లీగల్గా వాటాదారుడైపోతాడనమాట. ఉదాహరణకు, తాతగారి పేరు మీద ఏదైనా భూమి ఉందనుకోండి, మనవళ్ళు మనవరాళ్లు కూడా అందులో డైరెక్టుగా వాటా అడగొచ్చు. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఇద్దరికీ సమానమైన హక్కులుంటాయి. ఇదొక అద్భుతమైన చట్టం కదా. రైట్. ఇప్పుడు మూడో పాయింట్కి వద్దాం. ఇదేంటంటే, ఆడపిల్లలకి ఆస్తిలో ఉండే సమాన హక్కులు. సమాజంలో ఎక్కువ అపోహలు ఉన్నది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఇక్కడే. ఇంతకీ ఆడపిల్లలకు ఆస్తిలో మగపిల్లలతో సమానంగా హక్కులున్నాయా లేదా? ఒకసారి ఆలోచించండి. చరిత్రలో చూస్తే దీనిపైన మనలో చాలామందికి సరైన అవగాహన లేదు కదా. ఇదే తెలియక ఎంతోమంది మహిళలు తమకు న్యాయంగా రావాల్సిన ఆస్తిని వదులుకున్నారు. అసలు ఈ విషయం వెనుక ఉన్న చట్టపరమైన వాస్తవాలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉందండి. 2005లో వచ్చిన చట్ట సవరణ మహిళల హక్కులను పూర్తిగా మార్చేసింది. పెళ్లైనా కాకపోయినా సరే కూతురులకు కూడా కొడుకులతో సమానంగా ఉమ్మడి ఆస్తిపై హక్కులు ఉంటాయి. వాళ్లు కూడా ధైర్యంగా ఆస్తి పంపకాలు అడగొచ్చు. అంతేకాదు, ఎవరైనా ఆస్తిని అక్రమంగా అమ్మేస్తే దాన్ని చట్టపరంగా ఛాలెంజ్ కూడా చెయ్యొచ్చు. పెళ్లికి వాళ్ల లీగల్ రైట్స్కి ఎలాంటి సంబంధం లేదని ఈ చట్టం ఎంతో స్పష్టంగా చెప్పేసింది. సమాజంలో ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక గొప్ప ముందడుగిది. సరే, ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఒకరు, తండ్రో లేక అన్నయ్యో, ఉమ్మడి ఆస్తిని వేరేవాళ్లకి అడగకుండా అమ్మేయాలని చూస్తే ఏమవుతుంది? చట్టం ప్రకారం అలా చేయడానికి అస్సలు కుదరదు. వాళ్లు కేవలం తమ వాటానే మాత్రమే అమ్ముకోగలరు. అలా కాదని మిగతా వాళ్లకి చెప్పకుండా మొత్తం ఆస్తిని అమ్మేయాలని చూస్తే మిగతా వారసులు ఆ రిజిస్ట్రేషన్ని సివిల్ కోర్టులో ఈజీగా సవాల్ చేసి ఆపేయొచ్చు. ఇప్పుడు 4వ పాయింట్ చూద్దాం. ఆస్తి పంపకాలు ఎలా జరగాలి? పంపకాలు జరిగిన తర్వాత ఆ ఆస్తి స్వభావం ఎలా మారుతుందనేది తెలుసుకుందాం. ఈ ఆస్తి పంపకాలనేది ప్రధానంగా 3 దశల్లో జరుగుతుందండి. మొదటిది, అందరూ కలిసి ఉన్నప్పుడు విభజించబడని ఆస్తి. రెండోది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా ఆస్తిని చట్టబద్ధంగా ఎవరికి వాళ్లు పంచుకోవడం. ఇక మూడోది చాలా ముఖ్యం. ఒక్కసారి ఆస్తి పంపకాలు జరిగిపోయి ఎవరి వాటా వాళ్లకొచ్చాక ఆ వాటా కాస్త వాళ్ల స్వార్జిత ఆస్తిగా మారిపోతుంది. అంటే చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత దానికి ఆ పూర్వీకుల ఆస్తి అనే ట్యాగ్ పూర్తిగా పోతుందన్నమాట. ఇక 5వ పాయింట్, వీలునామా లేకుండా ఎవరైనా చనిపోతే ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఆ చట్టపరమైన వారసులు ఎవరు?
ఈ నియమాలు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హిందూ చట్టం ప్రకారం ముందుగా క్లాస్ 1 వారసులకు ఆస్తి వెళ్తుంది. ఇందులో ఎవరెవరొస్తారంటే కొడుకు, కూతురు, భార్య, అలాగే తల్లి. చట్టం వీరందర్నీ ఒకే స్థాయిలో చూస్తుంది. అంటే వీళ్ళందరికీ ఆస్తిలో సమానమైన వాటాలొస్తాయన్నమాట. చూసారా, ఇలాంటి స్పష్టమైన రూల్స్ ఉండడం వల్లే కష్ట సమయాల్లో కుటుంబంలో గొడవలు రాకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా ఉంటుంది. ఇక చివరిగా 6వ పాయింట్ ఇదేంటంటే ఆస్తి వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలి, మన హక్కులను చట్టపరంగా ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా మనకు తెలియకుండా ఆస్తిని వేరే వాళ్ల పేరు మీదకు మార్చాలని చూసినా, అమ్మాలని చూసినా మనం కోర్టు ద్వారా వాళ్లకి చెక్ పెట్టొచ్చు. దానికి కొన్ని మార్గాలున్నాయి. పార్టీషన్ సూట్ వేయడం, ఇంజంక్షన్ తేవడం, స్టే ఆర్డర్ లేదా స్టేటస్కో ఆర్డర్ తీసుకురావడం ద్వారా ఆ అక్రమ అమ్మకాలను చట్టబద్ధంగా ఆపేయొచ్చు. అయితే సమస్య వచ్చిన వెంటనే హక్కుదారులు ఎంత వేగంగా స్పందించి ఈ చర్యలు తీసుకుంటే ఆస్తి అంత సేఫ్గా ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు సిసలైన నిజమొకటుందండి. రెవెన్యూ రికార్డులు చూసి ఎప్పుడూ మోసపోకూడదు. ఎందుకంటారా? పట్టాధార పాస్బుక్, మ్యూటేషన్ లేదా పహానీ ఎంట్రీలు ఇవన్నీ కేవలం ఆ ఆస్తి ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉందో చెప్పే రెవెన్యూ రికార్డులు మాత్రమే. అంతేగాని ఆ ఆస్తి పూర్తిగా వాళ్లదే అని నిరూపించలేవు. అంతిమంగా సివిల్ కోర్టు నిర్ధారించే టైటిల్ హక్కులే ఇక్కడ సుప్రీం. కాబట్టి పాస్బుక్ పేరు మీద ఉండగానే ఆస్తి సొంతమైపోయిందని మురిసిపోవద్దు. మరి మన ఆస్తులను, మన హక్కులను ఎలా కాపాడుకోవాలి? దానికి మన దగ్గర కొన్ని పత్రాలు పక్కాగా ఉండాలి. పాత సేల్ డీడ్స్, పంపకాల పత్రాలు, ఫ్యామిలీ సెటిల్మెంట్ కాపీలు, లీగల్ హైర్ సర్టిఫికెట్లు, పహాణీ రికార్డులు, ఈసీ, అలాగే ఏవైనా పన్ను రశీదులు లాంటివి జాగ్రత్తగా ఫైల్ చేసి పెట్టుకోవాలి. ఇవుంటే చాలు, భవిష్యత్తులో ఎలాంటి గొడవొచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సరే, ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. వారసత్వంగా వచ్చిన ప్రతి ఆస్తి పూర్వీకుల ఆస్తి అవుతుందా? ఏమో, ఆలోచించండి. సమాధానమేంటంటే కాదు. సెక్షన్ 8 వారసత్వ చట్టం ప్రకారం మనకు వారసత్వంగా వచ్చిన కొన్ని ఆస్తులు, ఆ ఆస్తి ఎక్కడనుంచి వచ్చింది, కుటుంబ నిర్మాణం ఎలా ఉంది అనే దాన్ని బట్టి వ్యక్తిగత ఆస్తులుగా కూడా మారే అవకాశం ఉంది. సో మన చట్టాలపై మనందరం అప్రమత్తంగా ఉందాం. సరైన అవగాహన పెంచుకుందాం. మన కుటుంబ సంపద ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈ విషయాలన్నీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.